టీటీఏ మెగా కన్వెన్షన్ ఇక్కడ జరుగుతుందండి సియాటల్లో. సో నాతో పాటు ఉన్నారు ఫౌండర్ ప్రెసిడెంట్ మెంబర్ మల్లారెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ టు సాక్షి టీవీ యూఎస్. హలో అండి మల్లారెడ్డి గారు, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. సో టీటీఏ స్థాపించాలి అనే ఆలోచన ఎలా వచ్చిందండి? అంటే అమెరికా లాంటి దేశంలో ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? తెలంగాణ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ మేము తెలంగాణకు మేము ఏదన్నా చేయాలని ఇక్కడ ఎన్ఆర్ఐసిగా ఉండి తెలంగాణకు అండ్ ఇక్కడ కూడా చేయాలి అని ఒక ఆశయంతో టీటీఏ స్టార్ట్ చేసినాం. సో టీటీఏ కన్వెన్షన్లో ఇక్కడ వెస్ట్ కోస్ట్లో అంటే ఈస్ట్ కోస్ట్లో చేయడం కొంచెం ఈజీ. వెస్ట్ కోస్ట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ స్టేట్స్ కూడా. సో ఎంత కష్టమైందండి ఇక్కడ అంటే డెసిషన్ తీసుకోవడం సియాటల్లో? ఇక్కడ వెస్ట్ కోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్, ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. నో వన్ డిడ్ ఎనీ ఇండియన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్, నో వన్ డిడ్ ఎనీ కన్వెన్షన్ ఇన్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సిటీ అండ్ వెరీ కాస్ట్లీ అండ్ ఈజ్ కాస్టింగ్ టూ మచ్ మనీ. బట్ డూ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇట్ విల్ కాస్ట్ more than $3.5 million. So how did you raise the funds and how difficult it was? What are the challenges you faced? See, we have organization like, for example, advisory committee and president and executive committee and board of directors and regional coordinators and RVPs and all these people, they have very good team. And our chairman is advisory committee chairman Dr. Vijay Pal Reddy garu and Mohan Reddy and Bharat Madadi and other people is there, and President Vamshi Reddy, and everybody is there. And we took because taking decisions is not so easy. This type of convention to do West Coast is very costly city. Yeah. So future plans ante TTA ni inka manam ela chudabothamu in the future? What are the future plans of TTA? ఫ్యూచర్లో ఇక్కడే కాకుండా ఇండియాలో కూడా మేము చాలా ఇంతవరకు ఎన్నో చేసినాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ క్యాంప్స్ అనుకోండి, లైక్ అవర్ కస్టమర్ లైక్ బతుకమ్మ, బోనాలు అవన్నీ ఇక్కడ కూడా చేస్తున్నాం. తర్వాత ఇండియాలో కూడా హెల్త్ క్యాంప్స్, స్కూల్స్కు, కాలేజీలకు ఎన్నో చేసినాం ఇప్పటి వరకు. ఇంకా ముందు కూడా ఎన్నో చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ అండి.